రూపంలో పురాణాల రూపంలో రామాయణ భారత భాగవతాది రూపాల్లో శ్లోకాల రూపాల్లో పారాయణం చేస్తున్నటువంటి శ్లోకాల రూపంలో ఆఖరకు భక్తి కథల రూపంలో నీతి కథల రూపంలో మనందరూ చెప్పే ప్రయత్నం చేసి మనం అన్నీ చదువుతాం, అన్నీ వింటాం, అన్నీ మర్చిపోతాం. వీటిని ఆదరించదు. ఏషోపదేశ ఆయన చెప్పారు. ఇంతసేపు దాంట్లో చదివారు ఉపనిషత్తులలో. బ్రాహ్మణు అనేవారు ఏం చేయాలి అనే దానికి, బ్రాహ్మణుడు చేస్తున్న దాన్ని అందరూ ఆచరించేటట్టుగా వాళ్ళను ప్రవర్తించేటట్టు చేయడానికి, అందరూ కూడా బ్రాహ్మణ్ణి గౌరవించడం అంటే ఏదో కులాన్ని గౌరవించడం అని కాదు అర్థం. అక్కడ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని గౌరవించగలగాలి, వాళ్ళ జ్ఞానాన్ని గౌరవించాలి. నేను చిన్నవాడిని, నాకు నమస్కారం చేస్తున్నారు. చిన్న పిల్లవాడు నా పక్కన పెడతారు, మీరు దండం పెడతారు అందరూ. ఎవరికి ఆయనకు పెట్టినట్ట, 20 ఏళ్ళ పిల్లవాడికి పెట్టినట్ట అంటే కాదు. అందులో ఉన్నటువంటి వేదం అనే జ్ఞానానికి పెట్టినట్టు లెక్క. మనకంటే విగ్రహాలు చిన్నగా ఉన్నాయి, మనం మోస్తే వేస్తున్నాయి, మనం కూర్చోబెడితే కూర్చుంటున్నాయి విగ్రహాలు కదా. అయినా వారికి దండం పెడతలేం, కొబ్బరికాయ కొడతలేం, పూలు పోస్తలేం, పాలు పోస్తలేం, పూలు వేస్తలేం. అట్లనే లోపల ఉన్న గుణం ముఖ్యం. బయట కనబడేటువంటి కప్పు కంటే లోపల ఉన్నటువంటి గుణం ముఖ్యం. అలానే బయట కప్పు చండాలంగా ఉంటే ఎవరు గౌరవించరు, గుర్తించరు. వస్త్రేణ వపుషా వాచ, వస్త్రములు కూడా అందమైనటువంటి రూపం కూడా ఉండాలి. మళ్ళీ అందం అంటే ఏదో పేరెంట్లో నీరు పెట్టుకునే అందం కాదు. సంసారి ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి, బ్రహ్మచారి ఎట్లా ఉండాలో శాస్త్రం చెప్పినట్టుగా అన్ని అలంకారాలతో ఉండగలగాలి సంసారంలో ఉన్నవాళ్ళు. బ్రహ్మచారులు వీలైనంత వరకు విభూతి ధారణ మాత్రమే చేసి ఉండాలి. విభూతి గంధము మాత్రమే బ్రహ్మచర్య దీక్షలో ఉంది. కుంకుమ మనం అమ్మవారికి అభిషేకం చేసినాం కాబట్టి అమ్మవారి స్వరూపంగా కుంకుమాన్ని ధరిస్తున్నాం. కానీ ముఖ్యంగా ఉండవలసింది ఏమిటంటే గంధము, విభూతి ధారణ చేయగలగాలి. బ్రహ్మచారికి ఉండేవి, గృహస్థుడికి ఉండేవి. గృహస్థుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాల్సిందే. నేనేదో సంధ్యావనం చేసుకున్నా పెట్టుకోలేదు అని చెప్పి కనబడకూడదు, విభూతితో కనబడకూడదు. ఎప్పుడైనా సరే ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణైనా సరే బొట్టు పెట్టుకునే కనబడాలి. మనం కూడా అట్లాగే ఉండాలి. అదంతా శాస్త్రం చెప్పింది. ఎట్లా చేస్తే అట్లా వస్తుంది, ఏం చేస్తే అదే వస్తుంది తిరిగి అని చెప్పి వేదంలో చెప్పబడ్డది. దాన్ని ఉపనిషత్తులు అంటారు. తర్వాత స్వామివారికి రామాయణ భారత భాగవతాలు నేర్పిద్దాం. అత్త శ్రీదేవదేవోత్తమ బ్రహ్మాండ నాయక పురుషోత్తమ వేద వేదాంత వేద్య నాటక సూత్ర ఫల పుష్కరాంబాతమేత హరిహర పుత్ర అయ్యప్ప సంకల్పిత ప్రతిష్టాఖ్యే కర్మణి శయ్యా నివాసాంగ సమజే భాగవతార పూజాంగాయ రామాయణ మహాభారత భాగవత దేవ ప్రియ రామాయణ భారత భాగవత దేవ మమ ధారయ ఆదౌ రామాయణ రామం నిశాచర వినాశకరం, రామం నిశాచర వినాశకరం నమామి. ఆరోపాండవ భాత్రరాత్తగణం లాక్షాగ్రహోపానం జ్యోతశ్రీహరణం హరే విహరణం మత్స్యాలయోవర్తనం లీలాగ్రహణం రలోకదయం సంధే క్రయాశ్రంభన షష్టాగ్రీష్టయోధనాయనగణం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామగాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓం స్వస్తి. భాగవత దేవ ప్రియ భాగవత దేవ మమ ధారయ జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసక్షేణరణం కుందీ సుధాధారణ యోగభాగవతం పురాణగతిభం శ్రీకృష్ణలీలామృతం కస్తూరీ తిలకాలయాత ఫలగే వక్షస్థలేకౌస్తుభం నాసాగ్రహణం
शंभो संजलवा अभु प्रवन्नागन शिवा मापरपातया नान्ते शुद्ध आचमनीयं समर्पयामि नीराजनान्ते शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर पार्वती पदे हर हर महादेव बोला शंकर भगवान की समस्त राजोपचार भक्त्योपचार शिक्षोपचार पूजा समर्पयामि यस्य पूज्या नामोपचार पूजा क्रियादिषु न्यूनं सम्पूर्ण काम्यात् प्रज्वलन्ते तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं ततस्तुते अनेन संकल्पिता प्रतिष्ठाङ्गत्वेन द्वितीयप्रतीक्षान्तर्गता द्वितीयदिवसे रात्रौ सायं प्रदोष पूजा पूर्वक शय्यादिवासाङ्ग पुष्पादिवासाङ्ग धनादिवासाङ्ग फलाङ्ग फलादिवासाङ्ग अधिष्ठान देवता पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरः अर्पणमस्तु परमेश्वरः सुप्रीणातु మనం ఏ పని చేసినా పరమేశ్వరుడికి వదిలిపెట్టాలి. డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఏం చేస్తాం? 10 లక్షలు వస్తే ఏం చేస్తాం? ఉదాహరణ చేతికి ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం కదా. మరి ఏం చేయాలని తీసుకెళ్ళి బ్యాంకులో వేయాలి. బ్యాంకులో వేస్తే మరి ఏం చేస్తాడు? ఊరికే ఉంచుతాడా? ఎప్పుడో పోతే పక్కన తీసుకుపోయి ఆర్బీఐ వాడుకుంటుంది. అన్ని చోట్లకు కావాల్సిన వాళ్ళకి అప్పుకి ఇస్తుంది, మిత్తికి ఇస్తుంది. ఇచ్చి మితి తీసుకొచ్చి నీకు 0.25 25 35 5 6 7 అని చెప్పి సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చేటంటే మితి మనకి ఇస్తుంటారు కదా. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చేయగానే ఆయన ఏం చేస్తారు? అందరికీ ఇప్పేస్తారు అవే డబ్బులు. మనం పూజ దగ్గర కూడా గమనించాల్సిందే. మీరు చేసే పూజ ఏం ఉపయోగపడుతుంది మనకే అనుకుంటున్నారు. మీరు ఎక్కువ పూజ చేస్తే ఏమైతే తెలుసా? పరమేశ్వరార్పణ వస్తువు పరమేశ్వరుడికి ఇచ్చేస్తా. పరమేశ్వరుడు ఏం చేస్తాడు? ఆర్బీఐ లాగా అందరూ ఉపయోగిస్తారు. ఎవరెవరి కష్టాల్లో ఉన్నాడు, పూర్వజన్మలో చేసుకున్నవి ఇప్పుడు చేస్తున్నవి పాపాలు పుణ్యాలు అన్ని వేది చేసి ఎవరికి ఎప్పుడు సహాయం చేయాలో వాళ్ళకన్నీ ఇచ్చేస్తుంటాడు. మళ్ళీ మనం అడిగితే మన పుణ్యమే మనకు రాదు. మనం చేసిన పుణ్యానికి 100 అవసరం అయితే నువ్వు 90 చేసి ఉంటావు. ఇంకో 10 కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? స్వామి జర అర్జెంట్ ఉంది, దానికి దండం పెట్టు తండ్రి, ఎట్లనే 100 కొబ్బరికాయలు కొడతా, మిత్తి ఇస్తా అంటున్నావు నువ్వే. నీకు నేను నీ తలనీలాలు ఇస్తా, కొండకు నడిచి వస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా, 10,000 లాభం వస్తే 10,000 లాభం వస్తే 5,000 నీకు ఇస్తా, 5,000 నేను తీసుకుంటా. నువ్వే పేరం వాడినావు. ఆయన ఏం చేస్తాడు? ఫలానా ఆయన ఎవరు బాగా పూజ చేసాడు ఆయన దగ్గర తీసుకొచ్చి నీ బ్యాంకులు ఇస్తాడు. నువ్వు తప్పుడు కాకుండా తలనీలాలు ఇచ్చి నీ ముక్కు తీసుకుంటేవా పర్వాలేదు. కర్మగాని ముక్కు మరిచిపోతివా? ఒకటికి చక్రవడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ, అన్ని వడ్డీ వేసి 10 జన్మల పాటు నేను భూమి మీద నడిపిస్తూనే ఉంటుంది. అందుకని ఎవరికి మాట ఇవ్వద్దు, ఇవ్వండి ఇస్తే తప్పొద్దు, మాట ఇస్తే తప్పకూడదు. ఊరికే గొప్పలు చెప్పుకోవడానికి మనాదిప్పని వంశం, కాళ్ళు తిరిగిన వంశం, కళ్ళు తిరిగిన వంశం, ముక్కు తిరిగిన వంశం ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు మాటలు. మాట నోటు దారిందా ఆ మాటకు నువ్వు బారిస్తావు. మాట నీలోనే ఉన్నంత వరకు ఆ మాటకు నువ్వు అధిపతి. కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడాలి, వీలైనంత వరకు మంచి మాటలు మాట్లాడాలి, మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయ్యగారు మీరు సార్ మాట్లాడుతున్నారు కదా, మీరు నన్ను అడగొచ్చు కాక. నేనున్న వృత్తి అంటే నేను ఒక్కడిని చెడ్డా సరే సతిమ వాళ్ళందరూ మంచిగా అవుతారంటే ఎన్ని ఊపిర్లు పోతాయో మాట్లాడే వాళ్ళు భజన చేసేవాళ్ళు గమనించాలి. పాట ఆడుతున్నాం మేము అనుకుంటారు గురుస్వాములు. నేను కూడా ముద్దరు చెప్తున్నా అనుకుంటున్నా. మాటలు ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంటది. దీపం పెద్దగా పెట్టి చూడుంటుంది, నూనె దెబ్బలో పోతుంటది. దీపానికి గాలి వెలగకుండా చక్కగా వెలగడం మొదలెడితే చాలా సేపు ఉంటుంది దీపం. మాట్లాడకుండా మౌనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ లోపల ధ్యానం చేసుకునేవాళ్ళు. మనం గట్టిగా మాట్లాడతాం, మనం బయటికి కనబడాలి. కాబట్టి మన ఆయుష్ తక్కువనే ఉంటుంది. అది తక్కువ కావాలంటే మెడిటేషన్ రోజు కొత్త గొప్ప ధ్యానం చేసుకొని స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమం పూర్తయింది. రేపటి కార్యక్రమం చెప్పుకొని జోరమాట వాడదాం. రేపు ఉదయం 8:19 స్వామివారి